లోక్ భవన్ కు బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. గవర్నర్ ను బీఆర్ఎస్ నేతలు కలవబోతున్నారు. సింగరేణి వివాదంపై గవర్నర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయబోతున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ను కలవబోతున్నారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ను కలిసేందుకు లోక్ భవన్ కు వెళ్తున్నారు. మనం 10 స్క్రీన్ పైన చూడొచ్చు. బీఆర్ఎస్ నేతల వివాదంపై ప్రధానంగా గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు వారు అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలంతా గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలంతా గవర్నర్ ను కలవబోతున్నారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్. హరీష, మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేతల బృందం లోక్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ కాబోతుంది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి లోక్ భవన్కు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం, గత కొన్ని రోజులుగా తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లు కావచ్చు, బొగ్గు గనుల కేటాయింపులపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ పార్టీ బొగ్గు గనులను అన్యాయులకు అంటే రింగుగా ఏర్పడి ఒక మాఫియాకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఈ ఆరోపణలు ప్రారంభించిన తర్వాతే నైని బొగ్గు గనులని టెండర్లను రద్దు చేశారు. కాబట్టి మిగతా బొగ్గు గని టెండర్లన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి డిమాండ్ చేస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని చెప్పి ఇప్పుడు గవర్నర్కు వెళ్ళి ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం వెళ్ళింది. గవర్నర్ను కలిసి బొగ్గు గని కుంభకోణానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా గవర్నర్కు సమర్పించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు. గవర్నర్ను కలిసి బొగ్గు గని కుంభకోణంపై పూర్తి ఆధారాలు సమర్పించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి ప్రధానంగా గవర్నర్ను బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరబోతున్నారు. మనం చూస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా టెండర్లలో పెద్ద ఎత్తున సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరలేపిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డికి పూర్తి స్థాయిలో టెండర్లు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి మిగతా వాళ్లకు టెండర్లు దక్కకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలకే టెండర్లు దక్కే విధంగా, దాంతోపాటు పెద్ద ఎత్తున టెండర్లన్నీ కూడా గతంలో మైనస్లో టెండర్లు కోట్ చేస్తే ఇప్పుడు ఎక్సెస్లో టెండర్లు కోట్ చేసి పెద్ద ఎత్తున సింగరేణికి నష్టం వాటిల్లే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాబట్టి ఈ వ్యవహారాలపైన అంతా కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు కాబట్టి నేరుగా గవర్నర్ను కలిసి దీనిపై ఫిర్యాదు చేయబోతున్నారు. కాసేపటిలో లోక్ భవన్కు వెళ్ళిన తర్వాత కేటీఆర్ అండ్ బృందం జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చే పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, కరుణాకర్, అంటే ప్రధానంగా ఈ బొగ్గు గనుల అక్రమాలకు అవకతవకలకు సంబంధించి అసలు బీఆర్ఎస్ ప్రధానంగా ఏమని ఆరోపిస్తోంది? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది, బొగ్గు గను టెండర్ల విషయంలో కొత్తగా సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఈ నిబంధన వల్ల మిగతా ఎవరైతే బొగ్గు గను టెండర్లలో, గ్లోబల్ టెండర్లలో పాల్గొంటున్నారో వాళ్ళందరి వివరాలు తీసుకొని వాళ్ళను బెదిరించో, నయానో భయానో బెదిరించి వాళ్ళందరూ కూడా టెండర్లకు పాల్గొనకుండా చేసి కేవలం కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాత్రమే టెండర్లు దక్కించుకునే ఒక కుట్ర జరుగుతోంది. నైని బొగ్గు గని కుంభకోణంలో కూడా ఇదే విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ బయటికి తీసుకొస్తే ప్రభుత్వం వెంటనే నైని బొగ్గు గనుల టెండర్లను రద్దు చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా సింగరేణిలో ఉన్న బొగ్గు గని టెండర్లన్నింటినీ కూడా ఈ విధంగా అవినీతి కుట్ర జరిగింది కాబట్టి వాటన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అటువంటి కుంభకోణం ఎటువంటిది లేదు, బొగ్గు గని కుంభకోణం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలో వాస్తవం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రభుత్వం కొట్టిపారేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.